హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలో సాటర్డే సింగం స్ట్రీమ్స్లో నుంచి ఇక వీళ్ళనైతే ఈసారి అడ్వాంటేజ్ టాస్క్ కానివ్వండి, టేస్టియస్ట్ అడ్వెంచర్ టాస్క్ అని వీళ్ళనైతే జంతువులలాగా ఒక కేజ్లో పెట్టేయడం జరిగింది మన కుక్స్ అందరినీ కూడా. ఇక కుక్స్ అందరినీ కేజ్లో పెట్టేస్తే వంట ఎవరు చేస్తారు అని అంటే మన జాతిరత్నాలే చేయాలి. ఇక జాతిరత్నాలకి ఒకటి చెబితే ఒకటి చేయడం ప్రతి వారం అలవాటైపోయింది కదా. ఇక పాపం కుక్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే కేజీలో సింహాలు అలాగే జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఎక్కడికి అక్కడక్కడే తిరుగుతూ కష్టపడుతూ ఉంటాయి కదా, అలాగే అయిపోయింది వీళ్ళ పరిస్థితి. అరే బాబు వచ్చి కాస్త వేడి నీళ్ళు ఉడకబెట్టి దాంట్లో ఉల్లగడ్డలు వెయ్యండిరా అని పల్లవి గారి చెప్తూ ఉండగానే ఇక హేమంత్ వచ్చేసి అమ్మ బాబో ఇన్ని పనులు నేను చేయలేనమ్మా, ఓన్లీ వేడి నీళ్ళు ఉడకపెడతాను అన్నట్టుగా వేడి నీళ్ళు కాస్తాను అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇక పల్లవి గారు అయితే తల పట్టుకొని కూర్చున్నారు. ఇక నెక్స్ట్ ఆషిక వచ్చేసి మన రోహిణి గారికి, రోహిణి ఆ కొబ్బరి కాయలు ఉన్నాయి కదా, ఆ మూలు ఉన్నాయి అంటే ఆ మూల ఎవరు పెట్టమన్నారు నేను కొబ్బరికాయ అని చెప్పి చెప్తుందనమాట. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు. ఈసారి తనుజాకి దీపిక వచ్చింది కదా, ఇక దీపిక అయితే వంట పక్కన పెట్టేసి ఐ భలే ఉంది అని చెప్పి కొబ్బరికాయ చిప్పంతా తింటూ కొబ్బరికాయ తింటున్న కోతి అని చెప్పి ఎక్స్ప్రెషన్ పెడుతుంటే ఏయ్ దీపిక అని పెద్దగా అరవగానే ఇక భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉందనమాట. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉన్నారు. ఇక కేజీ నుండి బయటికి రండమ్మా అని చెప్పగానే ఇక తాళాలు తీస్తూ ఉండండి అనగానే మాకు తాళాలతో కూడా పని లేదని చెప్పి దాంట్లో నుంచి పరిగెత్తుకుంటూ దూరుకుంటూ వచ్చేసారు మన కుక్స్ అంతా కూడా. ఇక అవినాష్ వచ్చి మన కళ్యాణ్ని ఏంట్రా పరిస్థితి వంట అయిందా అంటే ఏంటో అన్న ఈ కుక్కర్లో అన్నం పెట్టాను కానీ విజిలే రావట్లేదని చెప్పగానే ఇక కావాలని నోటితోనే విజిల్స్ వేసి ఇదిగో విజిల్స్ వచ్చేలే ఉడికిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి ఫన్స్ అయితే చేయడంలో మన వాళ్ళు అస్సలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారనే చెప్పాలి. ఆ ఫన్ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఇక ఇవన్నీ జరుగుతుంటే మధ్యలో మన యాదమరావు వచ్చేసి ఇక ఏంటి మీరంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, నా పెళ్ళికి అసలుకి మీకు అందరికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, నా పెళ్ళి ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పోయి జడ్జెస్ని జడ్జెస్ని అడుగు అని చెప్పగానే ఇక సార్ నా పెళ్ళిలో లొల్లెప్పుడు, లేదు నా లొల్లిలో నా పెళ్ళెప్పుడు, ఇలా కన్ఫ్యూజింగ్గా అడుగుతూ ఉంటే కలి గారు చివరే కరెక్ట్గా అడుగురా, ఏది అడుగుతున్నావో కరెక్ట్గా అడిగితే అప్పుడు సమాధానం చెప్తావు అన్నట్టుగా తననైతే చెప్తూ వచ్చేస్తున్నారనమాట. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మాత్రం స్వయంగా చాలా అంటే చాలా కష్టపడుతున్నారనే చెప్పుకోవాలి. ఇక వీళ్ళంతా చేసిన వంటలకి ఈసారి మన జడ్జెస్ ఏం రేటింగ్ ఇవ్వబోతున్నారు, అసలే ఈసారి ఎలిమినేషన్ కూడా ఉంది కదా. ఇక పల్లవి గారైతే ఆ విలేజ్ స్టైల్లో ఆ యొక్క ఫారెస్ట్లో తినే విధంగా ఆ ఐటమ్స్ అన్నీ చేసి పెట్టి వావ్ అని కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇక ఆషిక చేసిన వంట కూడా సూపర్గా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మరి మిగిలిన వాళ్ళ వంటలు ఏమయ్యాయో, ఎవరు ఈసారి ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.